ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ కంపెనీ సిల్వర్ జూబ్లీకి పంపించకుండా ఉండాల్సింది. అదే నేను చేసిన తప్పు. ఏంటి మేడం గారు అలా అన్నారు? మరి నీకు ఊర్లో త్వరగా పడుకునే అలవాటు ఉంది. ఆ ఫంక్షన్లో బాగా లేట్ అయింది. దాదాపు ఆ రాత్రి నీకు నిద్ర లేదు. నీ హెల్త్ పైన అది కూడా బాగా ఎఫెక్ట్ చూపించింది. నువ్వు అసలు నిన్న హాస్టల్లో ఉంటే ఏమై ఉండేది కాదు. నేనే నిన్ను ఫోర్స్ చేసి చీర కట్టుకొని మరీ వెళ్ళమని చెప్పాను. అక్కడ ఎంతమంది నీకు దిష్టి పెట్టారో ఏంటో నీకు ఈ పరిస్థితి దాపురించింది. అసలు నీకు నువ్వుగా లంగా ఓణిలో వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ఏం కాలేదు కదా మేడం గారు. ఇక పైన నీకేది జరగకూడదంటే నీలాగే నువ్వుండు. అంతేకాదు, నైట్ జరిగే ఫంక్షన్లకి నువ్వు అస్సలు వెళ్ళొద్దు. అలాగే మేడం గారు. ఇక్కడి నుంచి మనం ఎప్పుడు హాస్టల్కి వెళ్ళొచ్చు? కాసేపు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత నిన్ను నేను హాస్టల్కి తీసుకువెళ్తాను. అలాగే మేడం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి హాస్టల్కి తీసుకువెళ్ళండి మేడం గారు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, కంగారు పడకు. డబ్బులు తీసుకోండమ్మా. ఓకే మేడం, చేంజ్ పర్లేదు, ఉంచండమ్మా. థ్యాంక్ యూ మేడం. నీ జాబ్ చాలా బాగుంది. ప్రతిరోజు కొత్త కొత్త వాళ్ళని కలుస్తావు. ఫుడ్ డెలివరీ అని ఈ బండి మీద సిటీ అంతా తిరుగుతుంటావు. కూటి కోసం కోటి విద్యలు అంటారు, అందులో ఇదొకటి. నేను బయటికొచ్చి చాలా రోజులైంది. ఇలా నీతో డెలివరీకి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజుల్లో నీ మొహంలో సంతోషాన్ని నేను ఈ రోజే చూస్తున్నాను. ఇదంతా నీ వల్లనే గాయత్రి. చాలా థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు రెజినా? నీకు జాబ్ వచ్చే వరకు నీకు డల్ గా అనిపించినప్పుడల్లా ఇలా నాతో పాటు బయటికి రా. నీకు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. ఇప్పటి వరకు హ్యాపీగా ఉండి అంతలోనే కన్నీళ్ళేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం లేదు. నీ మాటలకి మా నాన్న గుర్తొచ్చారు. నేను ఏ రోజైనా డల్గా ఉంటే చాలు, ఆయన నన్ను హ్యాపీగా ఉంచటానికి ఇలానే బయటికి తీసుకెళ్లేవారు. ఆయనకి నేనే ప్రపంచం. అలాంటిది మా నాన్నకి అమ్మకి ఇప్పుడు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రెజినా, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నువ్వేదో సంతోషంగా ఉంటావని ఇలా బయటికి తీసుకొస్తే ఇక్కడ కూడా బాధపడతావేంటి? ఇదిగో నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చింది, వెళ్దామా? ఇప్పుడు నాన్న గురించి ఆలోచిస్తే భయంగా ఉంది. నేను ఇలా బయట తిరగటం ఎవరైనా చూసి వర్మకి నేనిక్కడున్నానన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే? ఇంత పెద్ద సిటీలో నీ గురించి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడికి నీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఒకవేళ నీ గురించి తెలిసినా ఈ మహానగరంలో ఎక్కడని వెతుకుతాడు? నువ్వు అనవసరంగా భయపడకు. నీ పక్కన మేమున్నాము, నీ వెనక ఆ దేవుడున్నాడు. నీకేం కాదు, సరేనా? ఇదిగో ఇంకా డల్గానే ఉన్నావు, కొంచెం నవ్వవే.
చూడు నవ్వితే ఎంత బాగున్నావో. సరే ఆర్డర్కి వెళ్దామా? ఈ డబ్బులు పట్టుకో. అయ్యో ఇంకా చాలు మేడం గారు. ఈ కొంచెం తినేసేయమ్మా. మ్మ్. నా వల్ల కాదు మేడం గారు. కాదంటే ఎలా? మెడిసిన్స్ వేసుకోవాలి కదా, కొంచెం తిను. ఈ వార్డెన్ ఆనందికి తినిపిస్తుందేంటి? మనకి ఈ ఆనంది బ్యాచ్కి అస్సలు పడదు. ఇప్పుడు వార్డెన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చుంటారు. ఏంటి ఇక్కడ ఆగే ఏం చూస్తున్నారు? మేం చూసే సెంటిమెంట్ సీన్ నువ్వు కూడా చూడు. వెళ్దాం పదండి. మిత్ర ఇట్రా. అక్కడే నిలబడ్డావే, రా. మీ అమ్మ ఇంటికి రీచ్ అయ్యానని ఫోన్ చేసిందా? రీచ్ అయ్యానని ఫోన్ చేసింది మేడం. ఆగు. ఆనంది మీ గార్మెంట్ కంపెనీలోనే కదా పనిచేస్తుంది. తను మీ కంపెనీలో కళ్ళు తిరిగి పడిపోయింది. మహేష్ వెంటనే తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఇది నీకంతా తెలుసు కదా? కనీసం తను నీ హాస్టల్ మేట్ అన్న కర్టసీతో పలకరించకుండానే నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. దీని మీద కట్టిసియా? ఇది అక్కడ చచ్చుంటే దండ తీసుకొచ్చేసి శ్రద్ధాంజలి బ్యానర్ని హాస్టల్ బయట పెట్టేదాన్ని. మళ్ళీ దీన్ని పరామర్శించాలా? నిన్నే మిత్ర, ఏం ఆలోచిస్తున్నావు? తన గురించి మహేష్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాం మేడం. తనకి బానే ఉందని డిశ్చార్జ్ చేశారని చెప్పాడు. నేను పోన్లేననుకున్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే చక్కగా మీరు తినిపిస్తూ ఉంటే దర్జాగా కూర్చొని తింటూ ఉందంటే మహేష్ చెప్పింది నిజమేనని అనుకొని నయమైపోయిన రోగిని పరామర్శించడం బాగోదని కామ్గా ఉన్నాను మేడం. ఫంక్షన్కి వస్తే లిమిట్గా తినాలి. దొరికింది కదా అని అవకాశంగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు తింటే ఇలానే అవుతుంది. మిత్ర, అలా అంటున్నావేంటి? ఏదో ఫంక్షన్ నువ్వే ఏర్పాటు చేసినట్టు. మీ కంపెనీ ఏదో పార్టీ ఇచ్చింది, నువ్వు ఎలా వెళ్ళావో తను అలాగే వెళ్ళింది. తనకు నచ్చింది తను తింది. అదేదో తప్పైనట్టు మాట్లాడుతున్నావేంటి? ఎదుట వాళ్ళని చులకనగా మాట్లాడడం, హర్ట్ చేయడం కరెక్ట్ కాదు మిత్ర. వాటిని ఆనందికి 4 ముద్దలు తినిపించినంత మాత్రాన ఆమె ఆనంది అమ్మలాగా ఎలా వెనకేసుకొచ్చి మాట్లాడుతుందో చూడు. మెల్లగానే వార్డెన్ వింటుంది. ఆనంది, నరుల దృష్టికి నాపరాళ్లే పగిలిపోతాయంటమ్మా. నీకు దిష్టి బాగా తగిలింది. ముందు నీకు దిష్టి తీయాలి.